మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. అయితే ఉదయాన్నే కొద్దిసేపటి క్రితం నాకు ఒక బీసీ న్యాయవాది నాకు వాట్సాప్లో ఒక ఫోటో పంపించాడు. ఫోటో పంపించి ఆ ఫోటోలో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి చూద్దాం మనం. వాట్సాప్ ఇగో ఇది ఆ ఫోటో. రంగారెడ్డి జిల్లా కోర్టులో నూతన ఏజీపీల నియామకం. కొత్త ఏజీపీలను నియమించినట్టు ఎవరు అంటే ఒక ఆయన బుచ్చిరెడ్డి, ఇంకో ఆయన సురేందర్ రెడ్డి. ఓకే. రంగారెడ్డి జిల్లా కోర్టులో నూతన అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా బుచ్చన్న గారి బచ్చిరెడ్డి, హయత్నగర్ కోర్టులో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా కంది సురేందర్ రెడ్డి, ఇద్దరు రెడ్లను ఏజీపీలుగా నియమించారని చెప్పి పెట్టి వైనో బీసీ అన్న. ఎందుకు లేడు బీసీ అంటే ఇది ఒక్కతాన్నే కాదు మిత్రమా, పంపిన మిత్రునికి చెప్తా ఉన్నా, అడ్వకేట్ సోదరునికి. మొత్తం అన్నిట్లల్లో వాళ్ళు తీసుకున్నారు. ఈపాటికే మంచి గవర్నమెంట్ నుంచి రావాల్సిన వేతనాలు వస్తాయి. బీసీ అడ్వకేట్లు కానీ వీళ్ళు ఏడ కూడా ఉండరు. వీళ్ళే ఒక్కసారి వస్తే అది క్లోజ్ చేయి. ఇంకా గిదే అనుకుంటున్నాం, గిది కాదు. ల్యాండ్ యాక్విజిషన్ కథ చూద్దాం ఒక్కసారి. ల్యాండ్ యాక్విజిషన్ కథలో చూద్దాం. భూసేకరణ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ రెవెన్యూ మినిస్టర్ ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రెడ్డి. మళ్ళా ఈయన కింద ఎవరు? ల్యాండ్ యాక్విజిషన్ చేయాలంటే అడ్వకేట్ జనరల్. ఏజీ అంటారు ఈయన్ని. ఏజీ వచ్చేసి సుదర్శన్ రెడ్డి. మినిస్టర్ సుదర్శన్ రెడ్డి. ఆ తర్వాత మళ్ళా ఈయన కింద ఎవరు? రజనీకాంత్ రెడ్డి, ఏజీపీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఏఏజీ. రజనీకాంత్ రెడ్డి. మళ్ళా ఇద్దరు స్పెషల్ జీపీలు ఈయన కింద. ఎవరు? గవర్నమెంట్ ప్లీడర్స్. రాహుల్ రెడ్డి ఒక ఆయన, ఏమంటారంటే స్పెషల్ జీపీ, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్. ఒక ఆయన రాహుల్ రెడ్డి, ఇంకొక ఆయన శ్రీధర్ రెడ్డి. ఈ చూడు ఈ కథ ఎట్లుంటుంది. ఇంకా వీళ్ళ కింద వీళ్ళు ఎక్కడన్నా ల్యాండ్ అక్వేషన్ చేయాలంటే ఇది హైరార్కీ. ఈయన ఆదేశిస్తాడు, ఈయన పరిశీలిస్తాడు, ఈయన న్యాయపరమైన చిక్కులు చూస్తూ ఉంటాడు. వీళ్ళంతా యాక్వేషన్కి సంబంధించినటువంటిది కోర్టులలో భూములు ఎక్కడైనా భూములు తీసుకోవాలంటే వీళ్ళు. వీళ్ళ కింద మళ్ళా బోర్డు సరిపోయేటట్లేదు. వీళ్ళని తీసుకుందాం. నెక్స్ట్ ప్లేస్ కొడితే కింద ప్లస్ తీసుకున్నాను. దీని కింద ఈ స్పెషల్ జీపీలు ఉన్నారు కదా, స్పెషల్ జీపీల కింద స్పెషల్ జీపీలు ఇద్దరు రెడ్డీసు. ఆ తర్వాత వీళ్ళ కింద కొన్ని విభాగాలు. జిహెచ్ఎంసి పరిధిలో ల్యాండ్ తీసుకోవాలంటే మధుసూదన్ రెడ్డి. గారు ల్యాండ్ జిహెచ్ఎంసి పరిధిలో ల్యాండ్ తీసుకోవాలంటే. హెచ్ఎండిఏ పరిధిలో తీసుకోవాలనుకో, హెచ్ఎండిఏ పరిధిలో ల్యాండ్ సేకరణ చేయాలంటే మాధవిరెడ్డి. ఆ తర్వాత సింగరేణి భూములు తీసుకోవాలంటే సింగరేణికి
రమణ్ కుమార్ రెడ్డి. సింగరేణికి రమణ్ కుమార్ రెడ్డి సేకరిస్తూ ఉంటాడు. ఇక హెచ్ఎంఆర్ఎల్ ఉంది కదా, హైదరాబాద్ మెట్రో రైల్. హెచ్ఎంఆర్ఎల్కేమో తేజస్విని రెడ్డి. వీళ్ళు సేకరిస్తూ ఉంటారు. టీజీఐఐసి దీనికేమో ఈ సేకరణకు శ్రీకాంత్ రెడ్డి. ఇండస్ట్రియల్ కార్డర్ శ్రీకాంత్ రెడ్డి. ఇక తర్వాత టిహెచ్బి తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సంబంధించి బుచ్చిరెడ్డి. ఆ తర్వాత టిహెచ్సి అని ఉంటుంది. టిహెచ్సి దీనికి వచ్చేసి కిరణ్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఈ విభాగాలలో భూములు గుంజుకోవాలంటే వీళ్ళంతా డిసైడ్ చేస్తారన్నట్టు. ఒక్క బీసీ లేడిగా ఇలా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏజీ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇటు వచ్చేసి జిహెచ్ఎంసీకి మధుసూదన్ రెడ్డి, సింగరేణికి రమణ్ కుమార్ రెడ్డి, హెచ్ఎండిఏకు మాధవిరెడ్డి, హెచ్ఎంఆర్ఎల్కు తేజస్విని రెడ్డి, ఆ తర్వాత టీజీఐఐసికి శ్రీధర్ రెడ్డి, టిహెచ్బికి బుచ్చిరెడ్డి, టిహెచ్సికి కిరణ్ రెడ్డి. ఇక చూడ్రి మరి ఏం జరిగిందో. ఇవి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ భూములు ఉన్నాయనుకో, వీళ్ళ భూములు ఉన్న కాడ ఎక్కువ కాంపెన్సేషన్ కట్టించి పేదోని భూమి ఉంటే కథం. ఇగో ఈ రకంగా ఈ న్యాయశాఖలో ప్రభుత్వం తరఫున ఉండాల్సినటువంటి వాళ్ళలో కూడా బీసీలు కనిపిస్తలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ అన్న బీసీకి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను అడిగిన గతంలో అడిగితే నాకు ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఓపెన్గా. అత్యంత కీలకమై పేదవాళ్లకు న్యాయం జరగాల్సినటువంటి చోట వాళ్ళని పెట్టి కూర్చున్నారు చూడరు. ఇప్పుడు ఇది ఇప్పటిదాకా ఒక అన్న నాకు పంపించిండు. ఇగో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ తక్కువ అయిపోయారని నూతన ఏజీపీలుగా బచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి నియామకం. మళ్ళా మీ కోర్టులలో చూడరు ఎక్కడ చూసినా పీపీలు వీళ్ళు వాళ్ళ అంత వాళ్ళే. ఉపాధి కేంద్రం అయిపోయింది. ఈ బీసీలు పనికిరారా దీనికి? ఇక్కడ ఇంకా అంతేకాదు, వరంగల్ జిల్లా కోర్టులో సూపర్ న్యాయమూర్తి, ఆయన పేరు చంద్రశేఖర్. సూపర్ న్యూమర్ కింద కాదు, ఈయన జడ్జు, జిల్లా జడ్జు, ఓకే ఓకే, సీనియర్. ఈయన సీనియర్, చాలా సీనియర్, నిజాయితీ పరుడు, చాలా అద్భుతంగా పనిచేస్తాడు. అయితే ఈయన హైకోర్టుకు పోయేది ఉండే, హైకోర్టు జడ్జి అయ్యేది ఉండే. ఓకే. అయితే ఈయన వెనకాలన్నటువంటి సెకండ్ సీనియారిటీ ఎవరిదంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మహిళది. అయితే ఈమెను హైకోర్టుకు పంపాలి. ఈయన ప్లేస్లో ఎట్లా పంపాలి? ఈమెను హైకోర్టుకు జడ్జికి పంపాలి. ఎట్లా పంపాలి? ఈయన అడ్డం ఉన్నాడు కదా, సీనియర్ ఉన్నాడు కాబట్టి, ఈయనని ఏసీబీ కేసులో ఇరికిచ్చారు. ఇరికిచ్చి ఈయన వెనకకు పెట్టి ఈమెను హైకోర్టుకు తోలేరు, హైకోర్టుకు ఎలివేట్ చేశారు. ఇగో ఇంత కుట్ర, ఇంత దగా జరుగుతూ ఉంది బీసీలకు, బీసీ న్యాయమూర్తులకు, బీసీ అడ్వకేట్లకు. ఈడొక్కతానే కాదు, ఇట్లా 1000 ఉన్నాయి. అన్ని కోట్లలో ఇదే జరుగుతూ ఉంది. బీసీ న్యాయమూర్తులకు అన్యాయమే. ఎక్కడన్నా గట్టిగా చదువుకొని వచ్చి జడ్జి అయితే కథం, అతన్ని ఎట్లా కథం చేయాలి? ఒక ఎంఆర్ఓనబ్బా, ఎంత అంటే ఒక
ఎంబీసీ కులానికి సంబంధించినటువంటి సంచార జాతికి సంబంధించినటువంటి ఒక తహసీల్దార్ నా దగ్గరకు వచ్చిండు. ఆయన పేరేదో ఉందన్న, చాలా రోజులైంది వచ్చి మర్చిపోయినా. ఎంఆర్ఓ ఆయన, డిప్యూటీ ఎంఆర్ఓ రెడ్డి. ఈ సంచార జాతుల కింద నేను పనిచేయన్నా అని ఈయన ఏసీబీకి పట్టించిండు. ఈయన ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అయ్యిండు. ఇగో ఇంత కుట్ర జరుగుతూ ఉంది. ఇంకా గిదేం చూసిరు. ఇంకా మీ కోర్టులలో నేను న్యాయవాద సోదరులకు చెప్తా ఉన్నా, మీ కోర్టులలో బీసీ న్యాయమూర్తులకు, బీసీ న్యాయవాదులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు మీకు కళ్ళ ముంగట్లేవా? ఎన్ని జరుగుతున్నాయి ఇవాళ? వీటిని ఎక్కడికక్కడ ఎదుర్కోవాల్సిందే. అడిగేటోడు లేకపోతే కథం, వాళ్ళదే రాజ్యం. గిన్ని పోస్టులు దీంట్లో ఒక్క బీసీ వాడు పనికి రాలేదా? ఇంకా ఇంతే కాదు, చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి దాపురించింది. కాబట్టి బీసీ సోదరులారా, బీసీ అడ్వకేట్ మిత్రులారా, నీ రాజ్యం వస్తేనే నీకు హక్కులు నెరవేరుతాయి. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు అంత వెలమ అడ్వకేట్లు దిగారు. ఇప్పుడు మళ్ళీ అంతా రెడ్డి అడ్వకేట్లు. మరి నా బీసీ అడ్వకేట్లు ఎప్పుడు రావాలి? వీళ్ళకి ఎప్పుడు అవకాశాలు రావాలి? విద్యుత్ ఆర్టిజన్ల పరిస్థితి అది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ బటన్ లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. బీసీ న్యాయవాదులకు జరుగుతున్నటువంటి నియామక అన్యాయాలను కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇక మిగతా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఒకసారి మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూద్దాం. కాదు ఇది ఎందుకు ఓపెన్ చేసినామని క్లోజ్ చేయొచ్చుగా? వెంటనే చేసేయాలి అయిపోగానే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,